ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన పోషకాల గల ఆహారం లభిస్తుందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే రింగ్స్లో పెరటి తోటలు వేసుకుని నాణ్యమైన పోషకాలు కలిగిన కూరగాయలు, ఆకుకూరలు పొందవచ్చునని అన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆకుకూరలు, కూరగాయలు తినడం వలన రోగాలు బారిన పడకుండా మనిషి ఆరోగ్యంగా ఉండవచ్చును అన్నారు. ఓకే సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు జే ఎలియాజర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, కాకినాడ డిస్ట్రిక్ట్. ఈరోజు ఏలేశ్వర గ్రామంలో మధ్య నాగేశ్వరరావు గారి ఎంటీ గారి ఒక క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ పర్మనెంట్ 365 డేస్ వెజిటబుల్స్ ఎలాగ రైట్ చేయాలనేది ఒక డెమో ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఇందులో ఉన్న గ్యాప్స్ కానీ కన్స్ట్రైంట్స్ అయితే ఏదో ఒక నెల రోజులు ఉంచేసి కిచెన్ గార్డెన్ తీసేస్తున్నారు. మ్యాక్సిమం వర్షాకాలం మాత్రమే ఉంటున్నాయి. ఎందుకంటే ఒకటి వర్షాభావ పరిస్థితులు, రెండోది వచ్చేటప్పటికి సాగునీరు లేకపోవడం, మూడోది వచ్చేటప్పటికి ప్రొటెక్షన్ లేకపోవడం, నాలుగోది ఇంట్రెస్ట్ లేకపోవడం. సో ఈ అదొకటి ఇంకా అసలైన సమస్య వచ్చేటప్పటికి కలుపు. ఈ కలుపును కూడా మరి హ్యాండ్ హోల్డింగ్లో ఉంటే కంపల్సరీ మేనేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక పేదవాళ్ళు కానీ లేదా మధ్యతరగతి కానీ ఒక గృహిణులు కానీ ఇవి చేయించుకుంటే మరి ఇప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటాయి. 3 to 5 ఇయర్స్ మరి ఒక తక్కువ విస్తీర్ణంలో 365 డేస్ లీఫీ వెజిటబుల్స్, అదేవిధంగా ఫ్రూటీ వెజిటబుల్స్ పెంచుకోవడానికి ఉంటుంది. కాబట్టి దీని మీద మరి ముందుగా వీటిని చేసే ముందు సమస్యలు ఏంటంటే, ఒకటి ఎప్పుడూ కూడా ఈ నేల అనేది అనగా ఈ మీడియా అనేది కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే కింద వచ్చిన డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే కిచెన్ గార్డెన్స్ ఉన్నాయో డ్రైనేజ్ అనేది లేదు. కాబట్టి డ్రైనేజ్ ఒకటి, తర్వాత పోషకాలు ఒకటి. అందుకోసం మేము ఏం చేస్తామంటే కింద పొరలో మనకి రాళ్ళు అనేది మనం పేర్చుకోవాలి. అంటే మనకి ఒక సిమెంట్ లేని రాళ్ళు, అంటే గ్రానైట్ కానీ బసాల్ట్ కానీ లేకపోతే మనకున్న రెడ్ శాండ్స్ కానీ రెడ్ శాండ్ కానీ ఈ విధంగా మనం ఆ రాళ్ళు పేర్చుకుని దాని తర్వాత మనకి వచ్చేటికి సిల్ట్ కానీ శాండ్ కానీ మళ్ళీ వేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే మట్టి వేయాలి. తర్వాత బాగా చివికిన పశువుల ఎరువులు, ఘనజీవామృతం, తర్వాత బయోచార్ కలుపుకొని ఒక పొరగా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మట్టి వేసుకుని చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో వాప్స్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే గాలి బాగా ప్రచారం చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే కొంత కోకోపిట్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. కోకోపిట్ అంటే మనం తెచ్చిన తర్వాత దాంట్లో కలుపుని ఇందు కూడా యాడ్ చేసినప్పుడు వాప్సాగా పనిచేస్తుంది. అది మాయిశ్చర్ని పట్టి ఉంటుంది. కాబట్టి మనకి నీళ్ళు లేకపోయినా కానీ మొక్కకి మంచి వాతావరణం కలుగు చేసి మరి చాలా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా నీటిలో వేసుకుంటే ఇది ఇలా నీటిలో వెలిగినప్పుడు ఇది ఉబ్బుతుంది, వ్యాకోచం చెందుతుంది. వ్యాకోచించినప్పటికీ ఏంటంటే ఇది నీళ్లు పీల్చుకునే గుణం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మైక్రో క్లైమేట్ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం చేయాలి. ఇది కూడా మనం ఇందులో ఇంట్రడక్షన్ చేస్తాం. అంటే ఎప్పుడైతే కిచెన్ గార్డెన్స్ ఉన్నాయో కిచెన్ గార్డెన్స్ కంపల్సరీ వాతావరణం కరెక్ట్గా ఉండాలి. అంటే భూ వాతావరణం కరెక్ట్గా ఉండాలి, పై వాతావరణం కరెక్ట్గా ఉండాలి. కాబట్టి దీన్ని చేయడానికి మేము ఈ యొక్క కోకోపిట్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇది కూడా మనం కిచెన్ గార్డెన్లో ఇంట్రడక్షన్ చేస్తాం. ఒకటి ఘనజీవామృతం, రెండోది బయోచార్, మూడోది కోకోపిట్ వేసినప్పుడు తర్వాత ఈ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి నేల ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క 365 రోజులు కూడా నిరంతరంగా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ తెచ్చుకోవడానికి యోగ్యతగా ఉంటుంది. నెక్స్ట్ సరిపదు వాటర్ తీసుకురండి.